తెలంగాణ ప్రభుత్వం మన కళ్ళ ఎదుటనే మనకు నీళ్లు రావు అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా అన్యాయం చేయడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా అన్యాయం చేస్తున్నాము అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రాజెక్టులు కడతా పోతా ఉన్నారు. అటువైపున కృష్ణానది, ఇటువైపున కృష్ణానది మీద, అటువైపున గోదావరి నది మీద వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ప్రాజెక్టులు కడతా పోతా ఉన్నారు. కిందికి నీళ్లు రాకపోతే మన పరిస్థితి ఏమిటి అన్న మాట, అన్న ఆలోచన కూడా కనీసం వీళ్ళకు తట్టను కూడా తట్టడం లేదు. ఇవాళ నేను ఒక్కటి అడుగుతా ఉన్నా, ఇవాళ నేను తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు అడ్డగోలుగా ఈ మాదిరిగా ప్రాజెక్టులు కడతా పోతా ఉంటే, మీరు ఈ మాదిరిగా ప్రాజెక్టులు కడతా పోతే కిందికి నీళ్ళు ఎలా వస్తాయి అని చెప్పి కనీసం నిలదీయడానికి ముందుకు కూడా రాని ఈ చంద్రబాబు నాయుడు గారిని కూడా గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అయ్యా, మీకేమైనా స్పర్శకు ఉందా? అసలు ఏం జరుగుతూ ఉంది అన్నది, మేము ఎలా బ్రతకాలి అన్న ఆలోచన మీకు ఏదైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మహారాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత, కర్ణాటకలోని డ్యాములు నిండిన తర్వాత మనకు ఒక్క చుక్కైన నీళ్లు వదిలే పరిస్థితి కనిపిస్తూ ఉంటే, ఇవాళ మధ్యలో శ్రీశైలంకు నీళ్లు రాక మునిపే మధ్యలో మహబూబ్ నగర్లోనే తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 120 టీఎంసీల నీళ్లు అటు నుంచి అట్టే పైకి తీసుకొని పోతే శ్రీశైలంకు నీళ్ళు ఎలా వస్తాయి అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇవాళ కృష్ణానదిలో మహబూబ్ నగర్లో శ్రీశైలం సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు రాకమునిపే మహబూబ్ నగర్లో ఇవాళ రోజుకు 2 టీఎంసీల నీళ్లు అటు నుంచి అటే పైకి తీసుకుపోయే విధంగా ఇవాళ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని దిండి అని చెప్పి నామకరణం చేస్తూ 2 టీఎంసీల నీళ్లు అటు నుంచి అటే పైకి తీసుకొని పోతా ఉన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు ఇంతకుముందు 25 టీఎంసీలు ఉంటే దాన్ని 40 టీఎంసీలకు పెంచి దానికోసం అని చెప్పి మరో 0.66 టీఎంసీ 0.66 టీఎంసీ నీళ్లు అటు నుంచి అటే పైకి తీసుకొని పోయే కార్యక్రమం పెడతా ఉన్నారు. నేను ఇవాళ ఒక్కటి అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. అయ్యా, మీరు దాదాపుగా 2 టీఎంసీల నీళ్లు పాలమూరు రంగారెడ్డి దిండి ద్వారా తీసుకుపోతా ఉన్నారు. మరో 0.66 టీఎంసీలు మీరు ఈ మాదిరిగా కల్వకుర్తి నుంచి పెంచి తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దాదాపుగా 2.66 టీఎంసీలు అంటే దాని అర్థం దాదాపుగా 30,000 క్యూసెక్స్ నీళ్లు రోజు మీరు అటు నుంచి అటే పైకి తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది కూడా 800 అడుగుల్లోనే పెట్టి మరి పంపు చేసుకొని పైకి తీసుకొని పోతా ఉన్నారు. ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక్కసారి గమనిస్తే ఇవాళ 854 అడుగులు దాటితే తప్ప రాయలసీమకు నీళ్ళు అందించే పరిస్థితి లేదు. వెలుగొండ ప్రాజెక్టు జరగాలన్నా కూడా 854 అడుగులు పైనుంటేనే జరుగుతుంది. హంద్రీనీవా కూడా 833 అడుగులు ఇంటేక్ పాయింట్. అటువంటిది 800 అడుగుల్లోనే నువ్వు ఇంటేక్ పాయింట్ పెట్టి మహబూబ్ నగర్ అంటే తెలంగాణలో నీ ఏరియాలో ఆ పాయింట్ పెట్టుకొని అటు నుంచి అటే శ్రీశైలంకే నీళ్లు రాకుండా నువ్వు ఎడా నీళ్లు తోడేసుకుంటా పోతే మాకు తాగడానికైనా నీళ్లు దొరుకుతాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇవాళ దాదాపుగా 30,000 క్యూసెక్స్ వాళ్ళు నీళ్లు తీసుకొని పోతా ఉన్నారు. శ్రీశైలంలోకి నీళ్లు రాకముందే ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. శ్రీశైలంలోకి నీళ్ళు వచ్చిన తర్వాత, ఆ తర్వాత శ్రీశైలంలోని అవసరాలు తీరిన తర్వాత
ఆ తర్వాత నాగార్జున సాగర్కి ఇవే నీళ్లు పోవాలి. ఆ తర్వాత నాగార్జున సాగర్లోకి నీళ్లు పోయిన తర్వాతనే కృష్ణా డెల్టా మొత్తానికి నీళ్లు వస్తాయి. ఇవాళ దాదాపుగా రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, మొత్తం మీద చివరకు తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ జిల్లాలకు కూడా అన్యాయం చేస్తూ ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ 800 అడుగుల్లోనే నీళ్లు దొండుకొని పోతా ఉంటే అడిగే నాతుడు లేడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కనీసం ప్రశ్నించడానికి ఒక్క అడుగు ముందుకు కూడా వేయడం లేదు.